బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ గా ఉన్న వాళ్ళు స్టార్స్ అవ్వడం అనేది ఇట్స్ క్యాజువల్. బట్ ఇండస్ట్రీలో ఎవ్వరి సపోర్ట్ లేకుండా చిన్నప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు ఒక హీరో ఉండగానే ఇంకో పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. ఆ టైంలోనే సుధీర్ వాళ్ళ నాన్నగారికి కార్ యాక్సిడెంట్ జరిగింది. అప్పటి వరకు బాగున్న ఫైనాన్షియల్ జీవితం ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. నాన్న తర్వాత ఇంటి బాధ్యతలు చూడాల్సింది పెద్ద కొడుకుగా సుధీర్ బాధ్యత అనుకున్నాడు. ఇప్పుడు వచ్చే 4500తో ఇంటిని, ఇంకా అక్క తమ్ముళ్ళ చదువుని, ఇంకా సుధీర్ కెరీర్ ని, వీటన్నిటిని సెట్ చేసుకోవాలంటే ఈ డబ్బులు సరిపోదు అనుకున్నాడు. ఇంకా ఇవన్నీ అనుకున్న విధంగా జరగాలంటే హైదరాబాద్ ఒక్కటే దారి అని అనుకుని మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాడు. అతనికి ఉన్న మ్యాజిక్ టాలెంట్ ఆధారంగా 2004 డిసెంబర్లో రామోజీ ఫిలిం సిటీలో నెలకి 15,000 జీతానికి చేరాడు. ఇవన్నీ చూస్తున్న నాన్నగారికి కొంచెం బాధ అనిపించింది. సుధీర్ తండ్రిలాగా ఉండి ఫ్యామిలీని నడిపిస్తుంటే చూడలేకపోయాడు. అంటే నాన్న చేయాల్సిన పని కొడుకు చేస్తున్నందుకు ఒకవైపు ఆనందంగా ఉన్నా కూడా కష్టాలన్నీ కొడుకే పడుతున్నాడని చెప్పి బాధగా ఉండేది. అలాగా అదే పనిని 15,000 నుంచి 33,000 చేసే వరకు, అంటే 2 సంవత్సరాల దాకా అదే జాబ్ చేశాడు. కానీ సుధీర్కి మాత్రం నా జీవితం ఇక్కడే ఉంటే లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటుంది, ఎదుగుదల అనేది ఉండదు, నాకంటూ ఒక సపరేట్ రికగ్నైజేషన్ ఉండాలంటే మూవీసే కరెక్ట్ అనుకుని ఆ టైంలో ఆ జాబ్ కి రిజైన్ ఇచ్చేసి అమీర్పేట్కి వచ్చేశాడు. అక్కడ నుంచి సుధీర్ లైఫ్ లో అస్సలైన కష్టాలు స్టార్ట్ అయ్యాయి. చాలా సార్లు సుధీర్ చెప్పినట్లు ట్యాప్ వాటర్ వరకు తాగాడు. కనీసం కడుపు నిండా తినే పరిస్థితి కూడా ఉండేది కాదు. అవకాశాల కోసం తిరుగుతుండగా అవకాశాలు రాకపోగా కొంచెం డబ్బులు కూడా అయిపోయాయి. ఇలాంటి టైంలోనే గెటప్ శ్రీనుని కలుస్తాడు. అంతకు ముందు వరకు వీరిద్దరికి ఎటువంటి పరిచయం లేదు. కానీ అమీర్పేట్ రావడంతో ఇద్దరు ఒకే ఫీల్డ్లో ఉండడంతో, అంటే ఛాన్స్ల కోసం ఎదురు చూస్తూ ఉండడంతో అలా వారిద్దరి ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అయింది. కానీ రోజు రోజుకి పరిస్థితి ఇంకా దిగజారుతూనే వచ్చింది. డబ్బుల మాట తర్వాత కనీసం తినడానికి రైస్ తప్ప ఇంకా ఏమీ ఉండేది కాదు. ప్రియ పచ్చలతో ఇంకా ట్యాప్ వాటర్తో చాలా కాలం గడిపారు. కానీ సుధీర్ మాత్రం ఈ కష్టాలను తట్టుకోలేకపోయాడు. చేసేదేం లేక తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత వారి మామయ్య గారి సహాయంతో హైదరాబాద్లో ఫేమస్ మ్యూజిషియన్ అయిన అలీ గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ చేపించాడు. అలా అలీ గారి దగ్గర మ్యాజిక్ చేస్తుండగానే హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ ని చాలా బాగా నేర్చుకున్నాడు. ఈ టైంలో గెటప్ శ్రీను వాళ్ళ రూమ్ లోనే ఉండేవాడు. ఇలా కాదు అనుకొని ఈ పనిలో ఇన్కమ్ అనేది మెల్లమెల్లగా రావడం స్టార్ట్ అయింది. అది ఎంతగా రావడం స్టార్ట్ అయిందంటే ఫ్యామిలీ కష్టాలతో పాటు సుధీర్ ని కూడా ఒక రేంజ్ లో నిలబెట్టేంత ఇన్కమ్ అనేది వస్తూ ఉంది. ఇది ఇలా ఉండగా మనం ఒకరి కింద చేయడం కాదు, మనమే ఒక సొంతంగా ఒక కంపెనీని చేయాలి అని చెప్పి ఈవెంట్ కంపెనీని స్టార్ట్ చేశాడు. అది చాలా బాగా నడిచింది. ఫైనాన్షియల్ గా కొంచెం బాగానే నడుస్తూ ఉంది. ఇంటిని కూడా బాగా చూసుకుంటున్నాడు.
కానీ స్క్రీన్ మీద కనపడాలన్న కోరిక మాత్రం అతని మనసులో అలాగే ఉండిపోయింది. ఇది ఇలా ఉండగా 2013లో ఒక సంఘటన జరిగింది. ఈటీవీలో జబర్దస్త్ అనే ఒక కొత్త షో స్టార్ట్ అవుతుంది అని చెప్పి 6 టీమ్ లీడర్స్ కోసం వెతుకుతున్న టైంలో వేణు ఒకడు సెలెక్ట్ అవుతాడు. అందులో అతనికి సపోర్టింగ్ రోల్ గా కావాలని శ్రీనుకి కాల్ చేయడం జరుగుతుంది. కానీ ఆ టైంకి శ్రీను వేరే లోకల్ టీవీలో యాక్ట్ చేస్తూ ఉండడం వల్ల రాలేకపోయాడు. అదే ఆఫర్ ని సుధీర్కి ఇవ్వమని కోరాడు. అప్పుడు వేణు ఇలా అంటాడు, ఆ మ్యాజిక్ చేసే వాడితోటి యాక్టింగ్ ఏమవుతుందిరా అని. కానీ దానికి శ్రీను మాత్రం ఇలా అంటాడు, లేదు ఇతను యాక్టింగ్ బాగా చేస్తాడు, కావాలంటే ఒకసారి ట్రై చేయండి అని. వేణు ఓకే అనడంతో రేపు మధ్యాహ్నం ఏడుకొండలు గారు మాత్రం ఒక ఇంటర్వ్యూలో ఇలా అంటారు, సుధీర్ను సుడిగాలి సుధీర్ చేసింది మల్లెమాల, ఇప్పటికైనా ఎప్పటికైనా సుధీర్ మళ్ళీ మల్లెమాలలోకి రావాల్సిందే అని చెప్పాడు. దాంతో అభిమానులంతా సుధీర్ మళ్ళీ ఈటీవీలో వస్తాడు అని వెయిట్ చేస్తూ ఉన్నారు.